భద్రాచలం దగ్గర గోదావరి వరద మరోసారి పెరిగింది. రాత్రి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 51 అడుగులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భద్రాచలం దగ్గర 12 లక్షల క్యూసెక్ల ప్రవాహం వెళ్తోంది. వారం రోజుల్లో మూడు సార్లు రెండు ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. సో 47 అడుగులు దాటిందంటే అక్కడ 47 అడుగులు కనుక దాటితే అది రెండవ హెచ్చరికగా భద్రాచలం సంబంధించి గోదావరి దగ్గర నమోదవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజుల్లోనే ఇది రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అనేది ఇక మంగళవారం నుండి నేటి వరకు దోబుచ్చులాడుతోంది గోదావరి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. 51 అడుగులు దాటడంతో నేషనల్ హైవే 30 పైన విజయవాడ టు జగదల్పూర్ రోడ్డులో రాయనపేట దగ్గర నేషనల్ హైవే 163పై భద్రాచలం భూపాలపట్నం రోడ్డుపై కన్నాయిగూడెం దగ్గర వరద ప్రవాహం ఎక్కడెక్కడ రాకపోకలు నిలిచాయి. ప్రధానంగా ఈ 3 రహదారుల పైన ఒకటి పెద్ద ఎత్తున విజయవాడ టు జగదల్పూర్ విషయం పైన, తర్వాత భద్రాచలం హైవే పైన, మరో చోట 3 రహదారుల పైన ఒకటి పెద్ద ఎత్తున ఇక్కడ వరద ప్రవాహం నిలిచిన పరిస్థితి. రాకపోకలు కూడా చాలా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సో ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. 51 అడుగులు దాటడంతో నేషనల్ హైవే 30పై విజయవాడ జగదల్పూర్ రోడ్డులో రాయనపేట దగ్గర నేషనల్ హైవే 163పై భద్రాచలం భూపాలపట్నం రోడ్డు పైన భారీ ఎత్తున వరద ప్రవాహం నిలిచి ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో రోజుకి గోదావరి అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాం మనం. సో ప్రస్తుతం 51 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? మనోజ్, గోదావరి ప్రవాహం తీర ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తగ్గుతూ పెరుగుతూ గోదావరి ప్రవాహం ఉండటంతో అటు అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా పూర్తిగా దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. గడిచినటువంటి వారం రోజుల్లో దాదాపు 3 సార్లకు పైగా రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకుని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం 51 అడుగుల వద్ద గోదావరి గేజ్ రీడింగ్ అయితే నమోదైంది. దాదాపు 12 లక్షల పైచీలకు వరద ప్రవాహం పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుంది. ఏదేమైనప్పటికీ NH163, NH30 విజయవాడ టు జగదల్పూర్ కావచ్చు, భద్రాచలం టు భూపాలపట్నం జాతీయ రహదారులపై కన్నాయిగూడెం వద్ద రాయనపేట వద్ద వరద నీరు వచ్చేయడంతో పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. 53 అడుగులకు చేరితే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రాకపోకలు తప్పించిపోతాయి. జనజీవనం కూడా కొంత అస్తవ్యస్తం అయ్యే సిచ్యువేషన్ అయితే నెలకొంది. దీంతో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా ఫోర్స్ లో ఉంది కాబట్టి మూడవ ప్రమాద హెచ్చరికకు మరో 2 అడుగుల చేరువలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉంటుంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఏ గ్రామాలు ఉంటాయి మళ్ళీ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. వారం రోజులకు పైగా 40 అడుగుల మేరనే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా కేవలం కొన్ని అడుగుల మేర తగ్గుతూ మళ్ళీ రైజ్ అవుతూ భద్రాచలం వద్ద గోదావరి ఎగువ నుంచి ప్రవాహం ఇంకా నమోదవుతోందా? నిన్న మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ లోని కాశ్మీర్ ఏరియాలో తాలిపేరు కాశ్మీర్ ఏరియాలో భారీ వర్షపాతం నమోదవడంతో బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫారెస్ట్ కార్డర్లు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో మొన్నటి వరకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. కానీ ప్రస్తుతం తాలిపేరు కాశ్మీర్ ఏరియా నుంచి ఇన్ఫ్లో తగ్గింది. కేవలం 11,000 క్యూసెక్కుల నీరు మాత్రమే తాలిపేరు నుంచి అటు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహంలో అయితే చేరుతుంది. కానీ పేరూరు పైనుంచి ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ గోదావరి ఎగువ బేసిన్ లో కురుస్తున్నటువంటి వర్షపాతంతో పాటు పైనుంచి వస్తున్నటువంటి నీటి కారణంగా ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అదే విధంగా నీటి మట్ట కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. మరో 2 అడుగులు చేరితే ఖచ్చితంగా 3వ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 53 అడుగులకు చేరితే మాత్రం చాలా గ్రామాలు 3వ ప్రమాద హెచ్చరిక అతి చేరువలో నేపథ్యంలో 3వ ప్రమాద హెచ్చరిక వస్తే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ప్రతి ఏటా కూడా గోదావరి వరదల సీజన్ కి 2 నెలల ముందే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పునరావాస కల్పనపై కావచ్చు చాలా సీరియస్ ఫోకస్ ఉంటుంది. ఇటీవల విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గోదావరి వరదలపై ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సో పునరావాస కల్పన కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కడ గోదావరి కాకపోతే గోదావరి హెచ్చుతగ్గుల వల్లనే అధికార యంత్రాంగం మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కానీ చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు కొన్ని 100 ఎకరాల్లో పంట నష్టం ఆల్రెడీ వాటింది. గతంలోనే 51.10 అడుగుల మేర గరిష్టంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఈ ఏడాది నమోదైంది. అప్పటికే చాలా మొత్తంలో పంటలకు నష్టపోయాయి. భద్రాచలం టువార్డ్స్ బుర్గంపడ వెళ్లే రహదారికి పైకి కూడా ఇప్పటికే వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. మరో 2 అడుగులు పెరిగితే పూర్తిగా భద్రాచలానికి చాలా ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయే అవకాశం ఉంటుంది. రైట్ ఉదయ్.
సో మొత్తం మీద భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి నీటి మట్టం 51 అడుగులకు చేరింది. రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మొదటి ప్రమాద హెచ్చరిక 30 అడుగుల్లో ఉంటుంది. రెండో ప్రమాద హెచ్చరిక సుమారుగా 40 అడుగుల్లో ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు. అయితే ఈ వారంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం రెండవసారి. అయితే మరొక 2 అడుగులు కనుక చేరితే మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం 51గా ఆ నీటి మట్టం నమోదైంది. అది కనుక 52 చేరితే 53 కనుక చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్ల వరద నీరు కిందికి అక్కడ ప్రవహిస్తున్నట్టుగా కనబడుతోంది. సో మొత్తమే తాలిపేరు ప్రాజెక్టు పూర్తి గేట్ ఎత్తడం కారణంగా గోదావరి నదికి మరింతగా ఉధృతి పెరిగింది. ఇక మరోవైపు ప్రధాన హైవేలపైన కూడా నేషనల్ హైవే 30, నేషనల్ హైవే 163 అంటే ఇటు విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్ళే వైపు ఒక రాయనపేట దగ్గర, అటు భద్రాచలం నుంచి భూపాలపట్నం వెళ్ళే వైపు కన్నాయిగూడ దగ్గర 2 చోట్ల కూడా వరద ప్రవాహం హైవేలపైన కూడా చేరింది గోదావరి. రైట్, దీని కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం అక్కడ చేరడంతో అంతా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరొక 2 అడుగుల్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పైనుంచి ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు అక్కడ చేరుతుండడంతో ఆ ప్రమాద హెచ్చరిక కూడా అతి చేరువలో ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల జనాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు.